హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా 1437. ఈరోజు ఒక మంచి కంటెంట్తో నేను మీ ముందుకు వచ్చాను. టెట్ అండ్ డిఎస్సి పర్పస్లో స్కూల్ అసిస్టెంట్ లెవెల్లో తెలుగు సబ్జెక్ట్ కోసం ప్రిపేర్ అయ్యే వారి కోసం నా ఈ చిన్ని ప్రయత్నం. మీరు కూడా అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ముందుగా ఒక చిన్న మంచి మాట. మనం ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే విజయం 10 అడుగులు ముందుకు వస్తుంది. ఈ మాటను నేను బాగా నమ్ముతానండి. ఇప్పుడు పాఠంలోకి వెళ్దాం. ముందుగా ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. ఈ గేయం శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడింది. కవి పరిచయం ఏంటో చూద్దాం. శేషం లక్ష్మీనారాయణాచార్య సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగునూరు. ఈయన తల్లిదండ్రులు కనకమ్మ నరహరిస్వామి. ఈయన చాలా కాలం రంగారెడ్డి జిల్లాలో భాషోపాధ్యాయునిగా పనిచేశాడు. ఈయన అనేక పద్య, వచన, గేయ కవితలను రచించాడు. ఈయన రాసిన విమర్శన వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి శ్రవంతి పత్రికలో ప్రచురించబడ్డాయి. లలిత మనోహరమైన దైవభక్తి, దేశభక్తి గేయాలను రాయడంలో ఈయనది అందవేసిన చేయి. ఇప్పుడు పాఠంలో ఉన్న కొన్ని కఠిన పదాలకు అర్థాలు తెలుసుకుందాం. రుధిరం అనగా రక్తం, పసడి అనగా బంగారం, హాలికులు అనగా రైతులు, స్వేదం అనగా చెమట. ఇప్పుడు భాషను గురించి తెలుసుకుందాం. ధ్వని అంటే చప్పుడు, శబ్దం అని అర్థం. ధ్వని అంటే మన తెలుగు భాషలో నోటితో పలికేది అని అర్థం. భాషా ధ్వనులకు చెందిన అక్షరపు గుర్తుల పట్టికను వర్ణమాల లేదా అక్షరమాల అంటారు. ఆ అనేది ఒక ధ్వనిని తెలిపే గుర్తు అంటే అక్షరం. ఆ ఈ వంటి వర్ణాలను అచ్చులు అంటారు. కా నుండి రా వరకు హల్లులు అంటారు. ఇందులో ఉదాహరణకు మా అనే అక్షరం ఆ అనే ధ్వనులు కలిసి ఏర్పడుతుంది. అనేది హల్లు, ఆ అనేది అచ్చు. కొన్ని అక్షరాల్లో 2 కానీ 3 కానీ హల్లులు కలిసి ఉండవచ్చు. ఇవి 3 రకాలు: ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరం మరియు సంశ్లేషాక్షరం. వాటి వివరణ చూద్దాం. ద్విత్వాక్షరం అనగా ఒక హల్లుకు అదే హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాన్నే ద్విత్వాక్షరం అంటారు. ఇక్కడ ఉదాహరణ ఇచ్చాము కదా, ఒకసారి గమనించండి. అక్క, మల్లె మొగ్గ, చున్ని, తమ్ముడు. సంయుక్తాక్షరం ఒక హల్లుకు వేరొక హల్లుకు చెందిన ఒత్తు చేరితే దానిని సంయుక్తాక్షరం అంటారు. ఉదాహరణకి అనన్య, రేష్మ, నవ్య మొదలగునవి. మూడవది సంశ్లేషాక్షరం. ఒక హల్లుకు 1 కంటే ఎక్కువ హల్లులకు చెందిన ఒత్తు చేరితే దాన్నే సంశ్లేషాక్షరం అంటారు. ఉదాహరణకి లక్ష్మి, జ్యేష్ఠ్య, స్పృహ. ఈ 3 మనం గమనించినట్లయితే ఒక చిన్న తేడా తెలుస్తుంది. మొదటిది ఒకే హల్లుకు అదే హల్లు, రెండవది ఒక హల్లుకు వేరొక హల్లు, అలాగే మూడవది ఒక హల్లుకు 2 లేదా అంతకంటే ఎక్కువ హల్లులు వచ్చినప్పుడు మాత్రమే మనం ఈ తేడాని అర్థం చేసుకోవచ్చు అన్నమాట. దీనిని గుర్తుపెట్టుకోవడం చాలా సులభం అండి. ఒకసారి అర్థమైతే అయిపోతుంది. ఇప్పుడు మన వర్ణమాలను ఎలా వర్గీకరించారో చూద్దాం. 5 వర్గాలుగా విభజించారు. మొదటిది కావర్గం, రెండవది చావర్గం, మూడవది టావర్గం, నాలుగవది తావర్గం, ఐదవది పావర్గం. అనగా కావర్గంలో కఖ, గఘ, ఇన్య ఉంటాయి. చావర్గంలో చచ్చ, జజ్జ, ఇని ఉంటుంది. టావర్గంలో టఠ, డఢ, అన ఉంటుంది. తావర్గంలో తథ, దధ, నా ఉంటుంది. పావర్గంలో పప్ప, బబ్బ, మా ఉంటుంది. సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో చివరి వరకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. మీరు ఎప్పటికీ ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.